నరసింహ గారు, మన బోనాలు ఎంతో విశిష్టమైనవి. బోనాలు ఎంత చరిత్ర ఉన్నదో దానికి మన లాల్ దర్వాజా బోనాలు సాక్ష్యంగా చెప్తారు. లాల్ దర్వాజా సింహవాహినిని నిజాం నవాబులు కూడా పూజించినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. అంత గొప్ప చరిత్ర ఉంది మనకి. నిజాం నవాబులు సైతం వర్షాకాలంలో అక్కడ గట్టు తెగిపోకుండా ఉండటానికి అమ్మవారిని పూజించినట్టు మనకి చరిత్ర చెప్తోంది. అంటే ముస్లిం నవాబులు సైతం మన అమ్మవారిని సేవించారు. అందుకే ఇప్పటికీ లాల్ దర్వాజాలో సింహవాహిని అమ్మవారికి అంత ప్రత్యేకత ఉంది. మరి ఈ బోనాల గురించి మీరేం చెప్తారు? ఈ బోనాల్లో ఆటపాటలు విశిష్టత ఏంటి? తెలంగాణ సాంస్కృతిక వైభవం అంతా కనిపిస్తుందా? తప్పకుండా. ముందుగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి మరియు ప్యానెల్లో ఉన్న సభ్యులకు కూడా నమస్కారం. బోనాలు అనేది ఒక తెలంగాణకు ఒక మణి కిరీటం లాంటిది, మణిరత్నం లాంటిది. బోనాల పండుగ అనేది ఇది చాలా గొప్ప విశిష్టమైనటువంటి పండుగ. ఇది సాంప్రదాయానికి, సంస్కృతికి, తెలంగాణ జానపద కళలకు అన్నిటికీ ప్రతిబింబంలా ఇది ప్రతిబింబిస్తుంది. ఈ యొక్క సంస్కృతి అన్నగారు అన్నట్టుగా ఇది కాకతీయుల కాలం నాటి నుండే ఈ బోనాల సాంప్రదాయం అనేది ఉంది. మనకి ఇక్కడ ఆషాఢ మాసంలో చూసుకుంటే దశమహావిద్యల్లో అన్ని శక్తిపీఠాల్లో అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి. ప్రత్యేకత ఏంటి అంటే తెలంగాణలో ఆషాఢంలో మన ఆడపిల్లలకు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా అందరికి కూడా మన ఇళ్ళలోనే ఉంటారు. వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి మన ఇంటికి తీసుకొస్తాం. ఒకవేళ పెళ్ళైందనుకో ఇంట్లో ఉంటారు. ఇక్కడ అమ్మవారికి భోజనం సమర్పించడమే బోనం అన్నమాట. ఈ సాంప్రదాయం అనేది మనకు మొదటగా కాకతీయుల వారి నుంచి వచ్చింది. ఆ తర్వాత 1900, 1800 శతాబ్దంలో మనకు ప్లేగు వ్యాధి దేశమంతా వ్యాపించినప్పుడు సూరేటి అప్పయ్య అనే వ్యక్తి మన భారత సైన్యంలో పనిచేసేవారు. వాళ్ళు అక్కడ డోలీ సేవలు అవి చేసేవాళ్ళు ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో. అక్కడ ఆయన వేడుకున్నారు అమ్మవారిని, అమ్మ మరి ఇట్లా దేశమంతా ఈ కలరా, ప్లేగు వ్యాధి, అంటువ్యాధులు అన్నీ వస్తూ ఉన్నాయి. ఇవి కనుక తగ్గినట్లయితే ఇక్కడ ఎట్లా అయితే వీళ్ళు పూజిస్తున్నారో అట్లా నేను మా భాగ్యనగరాన్ని తీసుకెళ్ళి మిమ్మల్ని నిలబెట్టుకొని మీ విధి విధానాన్ని ఇక్కడ తెలుసుకొని చేస్తా అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళ అమ్మవారిని స్థాపించారు. అదేవిధంగా వాళ్ళు ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తూ అమ్మవారికి పాల నైవేద్యం, కొత్త బియ్యం, అన్నగారు చెప్పినట్టు కొత్త బియ్యం, పాల నైవేద్యం, మట్టి కుండలో చక్కగా భోజనం ప్రసాదం చేసి అక్కడ అమ్మవారికి నివేదన చేసేవాళ్ళు. బోనాలు తీసుకొచ్చి బోనాల రూపంలో. అదేవిధంగా సాకెలు పోసేవాళ్ళు. మన తెలంగాణ సాంప్రదాయం ఉంటుంది, కలుపు సాకెలు పోస్తారు. అమ్మవారికి ఘటాలలో అమ్మవారిని నిక్షిప్తం చేసి ఊరంతా ఎక్కడైతే ఉందో అప్పుడు వాళ్ళు ఆ పిండి పోసేవాళ్ళు అనమాట. అట్లా ఊరంతా తిరిగి అందరు పూజలు అందుకొని, హారతులు అందుకొని మళ్ళీ యథాస్థానం అమ్మవారి గుడికి వచ్చి అక్కడ మళ్ళీ ఆ బోనం కూడా సమర్పించి ఆ విధంగా ముందుకు తీసుకెళ్లేవాళ్ళు అనమాట. సింహవాహిని అమ్మవారు మీరు అన్నట్టుగా గోల్కొండ నవాబులు నిజంగా వాళ్ళు పూజించారు. ఎందుకంటే ఈ జగదంబ మహాకాళి అమ్మవారు వెలిసినప్పుడు, వెలవక ముందు అక్కడ అది కూడా దాదాపు 1800 సంవత్సరమేనండి అమ్మవారు వెలిసింది కూడా. అయితే ఎప్పుడైతే అమ్మవారు వీళ్ళు ఆ ఫ్లడ్స్ అవి వచ్చేప్పటికీ ఆ చెట్టు ఉంది మనకు, ఉస్మానియా హాస్పిటల్ ఉంది కదా, మొత్తం ఇది ఫ్లడ్స్ వచ్చినప్పుడు కాపాడింది అనమాట ఆ చెట్టు. దాని తర్వాత చాలా ప్లేగు వ్యాధులు ఇవన్నీ వచ్చాయి. ఆ టైంలో 100-200 సంవత్సరాల చెట్టు అది దాదాపు మనకు చరిత్ర చెప్తా ఉంది అక్కడ. సో అక్కడ వీళ్ళు అమ్మవారిని కూడా యథావిధిగా పూజలు చేసేవాళ్ళు, బోనాలు సమర్పించేవాళ్ళు. అదే సాంప్రదాయాన్ని ఇక్కడ హైదరాబాద్ అంతా కూడా ఇక ఎల్లమ్మ, పోచమ్మ, రేణుకమ్మ ఇలా ఎందరో అమ్మవార్లు మనకి ఉన్నారు. అందరికీ మనం బోనాలు సమర్పించే ఆచారం ఉంది. ఈ బోనాలు ఆచారం వెనుక ఉండే శాస్త్రీయ కోణం ఏంటి? దీంట్లో దాగి ఉన్న సైన్స్ ఏంటి? ఇది మన ఆరోగ్యం కోసం చేసింది అనటం, మన పెద్దలు నియమించిన నియమాల వెనుకుండే ఆంతర్యం ఏంటి? ఇప్పుడు మనం బోనం తయారు చేసేటప్పుడు చూసే విధానం చూస్తే బోనంకి వేప మండలిని కడతాం. వేప అనేది యాంటీబయాటిక్, ఇందాక ఒక సోదరు చెప్పారు యాంటీబయాటిక్ అంట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఇంటి నుంచి ఏ వారం బోనం వెళ్తుందో ఆ ఇంటికి కూడా గుమ్మానికి మామిడి ఆకులతో పాటు ఈ వేపాకుల్ని కట్టే సాంప్రదాయం మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ వర్షాలకి ఎక్కడెక్కడో చిన్న చిన్న క్రిమికీటకాలు, మనకి హాని కలిగించే క్రిమికీటకాలన్నీ కూడా మన ద్వారం నుంచే వస్తాయి. కాబట్టి ఈ యొక్క వేప మండలు బయటే ఆపేస్తాయి ఆ క్రిమికీటకాలని అని. అంటే దీని వెనక సైన్సే ఉంది. మీరు చూడండి ఒకసారి, మన పండగలు కానీ ఏవైనా కానీ మన ఆరోగ్య రహస్యం అంటే ఆ పండక్కి పెట్టే ప్రసాదం కానీ విధి విధానాలు కానీ మన ఆరోగ్యం చుట్టే తిరుగుతూ ఉంటాయి. చూడండి,
ఒక నాగులకి పుట్టలకు పాలు పోస్తాం, నువ్వుల పిండి పెడతాం, పెడతాం, చలివిడి పెడతాం. ఇవన్నీ ఏంటిది అంటే ఇంతవరకు మనకి వేసవి కాలం విపరీతమైన వేడి ఉంటది, రోహిణీ కార్త వెళ్ళిపోయి ఉంటది, శరీరంలో ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలో అప్ అండ్ డౌన్స్ అవుతాయి. అయినప్పుడు మన శరీరం బ్యాలెన్స్ అవ్వాలి. అలాగే ప్రతి మహిళ కూడా రోజు నువ్వులు తినమంటే తినలేదు. కాబట్టి మనము ఈ ఆరోగ్యం కోసం అలాగే దేవుడికి ప్రసాదం రూపంలో సమర్పించడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంతమంది అమ్మవార్లు, పార్వతీదేవి యొక్క అవతారాలే 102 ఈ గ్రామ దేవతలు. 103వ వాడు మనకి ఇక్కడ కనిపిస్తాడు, పోతురాజు. ఈ పోతురాజు ఒక్కడే తమ్ముడు అన్నమాట. ఈ సోదరి మనులందరికీ కూడా రక్షగా ఉంటూ మనకి ఘటాల వెంబడి కానీ ఆ బోనాల వెంబడి కానీ మనకి పోతురాజు వేషధారణలో కనిపిస్తూ ఉంటారు. అతను నిజంగా ఆ చర్నాకోలతో కొట్టుకుంటూ ఉన్నప్పుడు, విసురుతూ ఉన్నప్పుడు, అంటే గాలిలో ధూళిలో ఉన్న నెగిటివిటీ కూడా, అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే మనకి చాలా ఉంటాయి, భూత ప్రేత పిశాచ ఇట్లాంటివన్నీ కూడా దూరంగా వెళ్ళిపోవాలి. ఇక్కడ సోదరి మనులందరూ కూడా రక్షణగా వెళ్ళాలి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఘటం, పలహార బండి ఇవన్నీ కూడా మనం గమనిస్తే అండి, ఒక్కసారి ఆలోచిస్తే వంశీ గారు, ప్రేక్షకులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆరోగ్యపరంగా సాంప్రదాయ పరంగా మనం పండుగని చేసుకుంటే బాగుంటుంది.